బ్యాక్ టు న్యూస్. గ్రేటర్లో గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్. గణేష్ శోభాయాత్ర జరిగే రూట్లలో 12,000కు పైగా గుంతలు పూడ్చామన్నారు. మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రవణ్ అందిస్తారు. గణేష్ నిమజ్జనంకి దగ్గర పడిన టైం. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వినాయకుని ప్రతిష్ఠించారు ఈసారి భక్తులు. సో ఈసారి నిమజ్జనం అనేది చాలా పెద్ద టాస్క్ జీహెచ్ఎంసీకి కానీ ఇతర శాఖలకు కానీ. సో శోభాయాత్ర జరిగేటువంటి రూట్ల మీద చాలామంది జనాలు వస్తారు, పెద్ద పెద్ద లారీలు వస్తాయి, భక్తులందరూ కూడా రోడ్ల మీద ఉంటారు. సో ఈసారి గణేష్ నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ఏ విధంగా ప్రిపేర్ అయింది, జీహెచ్ఎంసీ పరంలో ఉన్నటువంటి రోడ్లు చాలా వరకు ఇటీవల దెబ్బతిన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఎంత మేరకు రోడ్లను రిపేర్ చేశారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రత్నాకర్ ఉన్నారు, చీఫ్ ఇంజనీర్. సార్, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన అంశం పైన జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందా? ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు చాలా వరకు రోడ్ల మీద గుంతలు పడ్డాయి, నిమజ్జనం శోభాయాత్ర కొంత ఆలస్యం అవుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన మాన్య ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారము, తర్వాత కమిషనర్ గారి కన్నన్ గారి సూచన ప్రకారము మేము గత నెల రోజులుగా రోడ్ సేఫ్టీ డ్రైవ్, రోడ్డు మన రహదారి భద్రత మరి డ్రైవ్ పెట్టి మేము ఈ గుంతలు పూడ్చే కార్యక్రమము, తర్వాత ప్యాచెస్ చేసే కార్యక్రమం కూడా యుద్ధ ప్రాతిపదికన మేము గత నెల రోజులుగా చేస్తూ వచ్చాము. ఈ దానిలో భాగంగానే మనకి ఇప్పుడు గణేష్ నిమజ్జన అది వచ్చింది. దాంట్లో భాగంగా మనకి ఈ ఊరేగింపుకు ప్రొసెషన్కి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ అన్ని గుంతలు పూడ్చే కార్యక్రమం, తర్వాత ప్యాచెస్ చేసే కార్యక్రమం, తర్వాత తీసుకున్నటువంటి శాంక్షన్స్, రోడ్ రిపేర్స్ అవన్నీ కూడా మేము యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఇప్పటి వరకు 13,900 గుంతలు మనకు గుర్తించడం జరిగింది. వాటిలో మేము 12,000 గుంతలు అవన్నీ పూడ్చడం జరిగింది. మిగతా కూడా పూడ్చే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. తర్వాత 560 లొకేషన్స్లో ఈ క్యాచ్ పిట్ రిపేర్స్ అవి అన్నీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక 360 లొకేషన్స్లో క్యాచ్ పిట్ కవర్స్ రిప్లేస్మెంట్ చేయడం కూడా జరిగింది. తర్వాత సెంటర్ మీడియన్ రిపేర్స్ కూడా 15 లొకేషన్లో చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఒక మన కమిషనర్ గారు కన్నన్ గారి సూచన మేరకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ మేము గణేష్ నిమజ్జనానికంటే చాలా ముందుగానే నెల రోజుల ముందుగా రోడ్డు ఈ దెబ్బతిన్న రోడ్ల మీద దృష్టి పెట్టి వాడిని గుంతలు పూడ్చే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటూ వచ్చాము. ఎటువంటి అసౌకర్యం లేకుండా, ప్రొఫెషన్కి ఎటువంటి అసౌకర్యం లేకుండా అంత సాఫీగా శాంతిగా సాగడానికి ఏర్పాట్లు చేశాము. మేము ఇంకా మిగతా కూడా ఈ 2 దినాల్లో పూర్తి చేసి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తాం. సో రైట్, ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయకుల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో యంత్రాంగం చేసేటువంటి ప్రయత్నం నిమగ్నమైంది. అయితే రోడ్ల మీద చాలా వరకు గుంతలు పడ్డాయనేటువంటి అంశం పైన అధికారులు, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎన్ని గుంతలు పడ్డాయి, ఎన్ని పూడ్చాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్ని పూడ్చాము, ఎక్కడెక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అన్నీ గమనించి ఇతర శాఖల సమన్వయం, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కూర్చొని ఎక్కడెక్కడ గుంతలు పడ్డాయని పూర్తి స్థాయిలో గుర్తించి వాటిని పూడ్చే ప్రయత్నం చేశాము. దాదాపుగా 12,000కు పైగా గుంతలను పూడ్చాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో 6వ తారీఖున జరగబోయేటువంటి గణేష్ నిమజ్జనకి శోభాయాత్ర ఏదైతే జరగబోతుందో వాటికి రోడ్ల పరంగా ఎట్లాంటి ఇబ్బందులు రావు అనేది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి రత్నాకర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకి పాడిన గుంతలు వాటి పూడ్చే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ వేణుతో శ్రవణ్, బిగ్ టీవీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యదర్శి.